అంటే 10 సెంటీమీటర్ల నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం కురిసే అవకాశం ఉన్న సమయాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తారు. 20 సెంటీమీటర్ల పైబడి వర్షం కురిసే అవకాశం ఉన్నప్పుడు రెడ్ అలర్ట్ జారీ చేస్తారు. 1 సెంటీమీటర్ నుంచి 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంటే మనకి ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇప్పుడు ఆరెంజ్ అలర్ట్ కొనసాగుతుంది. రాబోయే 5 రోజుల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. మరి ముఖ్యంగా 25, 26 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఒక అల్పపీడనం బంగాళాఖాతంలో ఉంది. 24వ తారీఖున మరో అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. వాయువ్య బంగాళాఖాతంలో దాన్ని ఆనుకుని ఉన్న ఒడిశా తీరంలో ఈ బంగాళాఖాతంలో ఈ వాయుగుండం ఉంది. 24వ తారీఖున మరో వాయుగుండం ఏర్పడుతుంది. దానివల్ల విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న సందర్భం మనకి కనిపిస్తుంది. ఈ 24, 25, 26 తేదీల్లో మరి ముఖ్యంగా 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి రైతులు కూడా ప్రత్యేక సూచన చేశారు. రైతులు ఇప్పుడే నారుమళ్ళు వేసుకోవద్దు, ఒక 4-5 రోజులు ఉండండి అని చెప్పి. సో మరో 5 రోజులు తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడతాయంటున్న వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న వివరాలు ఏంటి అంటే మా ప్రతినిధి శిల్ప అందిస్తారు. ఒకసారి శిల్పతో మాట్లాడదాం. శిల్ప, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా 4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఎన్ని రోజుల వరకు ఇదే వాతావరణం కొనసాగే అవకాశం ఉంది? ఈరోజు వెదర్ ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది? దీని గురించి మనతో చెప్పడానికి ఐఎండీ సీనియర్ అధికారి ధర్మరాజు ఉన్నారు. వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈరోజు వెదర్ ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది? తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే నైరుతి పవనాల యొక్క కదలిక చాలా దృఢంగాను చురుగ్గాను ఉంది. ఈ యొక్క నైరుతి పవనాల యొక్క తీవ్రత ఏదైతే చురుగ్గా ఉందో ప్రస్తుతం రాగల 2-3 రోజులు కూడా మనం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎల్లో వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రస్తుతం అంతేకాకుండా ఈ నైరుతి పవనాలని బలపరిచేటువంటి సినాప్టిక్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో చూసుకున్నట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ఏదైతే ఉందో అది ప్రస్తుతం కొనసాగుతూ ఒడిశా మరియు ఉత్తరాంధ్రలో కొనసాగుతూ, అంతేకాకుండా ఇది ఒక ఆవర్తనానికి సమీపంగా కొనసాగుతుంది. ఇది సముద్ర మట్టానికి 4.5 ఎత్తులో కొనసాగుతూ దీని యొక్క వ్యాప్తి చెందింది. అంతేకాకుండా ఈ యొక్క ఆవర్తనం కూడా దక్షిణ ఛత్తీస్గఢ్ మరియు దాని యొక్క పరిసర ప్రాంతాల్లో కొనసాగడం వల్ల, అంతేకాకుండా ఒక షియర్ జోన్ ఏదైతే ఏర్పడిందో అది కూడా 20 డిగ్రీల నార్త్ అక్షాంశం గుండా సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో 5.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఇది దక్షిణ వైపు వంగి ఉండడం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలో రాగల 3 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా విస్తారంగా వర్షాలు మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశాలు ఉన్నాయి. 24 నుంచి ఇంకొక కొత్త ఒక అల్పపీడనం అనేది ఇదే సేమ్ ప్లేస్లో ఫామ్ అవ్వడం జరుగుతుంది. దానివల్ల మళ్ళీ 24 నుంచి ఈ యొక్క వర్ష తీవ్రత అనేది క్రమేపీ పెరుగుతూ ఉంటుంది. దాన్ని వర్షాన్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని ఎక్కడైతే భారీ వర్షాలు నమోదవుతాయో ఆయా ప్రాంతాలకి రెడ్ కలర్ వార్నింగ్ కూడా 24 నుంచి ఇచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు ఏ దిశగా ప్రయాణిస్తున్నాయి? ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈ నైరుతి పవనాలు అనేవి చాలా దాని యొక్క దిశే నైరుతి. సో ఈ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చాలా వ్యాపించి దృఢంగా కదలడం వల్ల పర్టికులర్గా తెలంగాణ రాష్ట్రం అంతా కూడా చాలా విస్తారంగా వర్షాలు అయితే గత 2 రోజుల నుంచి మనం చూస్తున్నాము. అయితే రానున్న రోజుల్లో ఈ యొక్క నైరుతి పవనాల యొక్క తీవ్రత కొంచెం స్వల్పంగా తగ్గి 24 నుంచి మళ్ళీ ఇంకా అధికమయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో 24 తర్వాత రాష్ట్రంలో 25, 26 తారీఖుల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 24 తారీఖు మరో అల్పపీడనం వచ్చే అవకాశం ఉందన్న, దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు కురిసే వర్షాల కన్నా ఇంకెక్కువగా ఉంటాయా? ఏ విధంగా ఉంటుంది దాని పరిస్థితి? అంటే 24 నుంచి వచ్చే ఏర్పడినటువంటి అల్పపీడనం దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి మనం వర్ష సూచనలు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క వర్ష సూచనలు కూడా ఏ యొక్క జిల్లాలకైతే వర్షపాతం అధికంగా నమోదవుతుందో దాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలకు సమాచారాన్ని వాళ్ళకి అర్థమయ్యే విధంగా కలర్ వార్నింగ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది.
ఇప్పుడు వచ్చే 3 డేస్ ఏ జిల్లాలకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో పర్టికులర్గా మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలు ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం మరియు నిజామాబాద్, సో జగిత్యాల్, ఈ యొక్క పర్టికులర్గా ఈశాన్య జిల్లాలు మరియు తూర్పు జిల్లాలకి మేము వార్నింగ్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వార్నింగ్స్ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే ఈ యొక్క జిల్లాల్లో కురిసే అవకాశం ఉంది. తర్వాత 24 నుంచి ఈ యొక్క వర్ష సూచనలు క్రమేపీ ఇంటెన్సిటీ పెరిగే దాన్ని బట్టి మేము వర్ష సూచనలు కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు జారీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వర్షాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఎలాంటి సూచనలు జారీ చేస్తారు? ప్రస్తుతం ఇప్పుడు వర్షాలు బట్టి ప్రస్తుతం రైతులు తనకి అనుగుణంగా ఉన్నటువంటి పంటకు కావాల్సినటువంటి ఏవైతే విత్తనాలు ఉన్నాయో వాటిని వేసుకోవచ్చు. అంతేకాకుండా వాటర్ ఎక్కువ ఏవైతే పంటలు వాళ్ళు పండించుకోదగ్గ పంటలకి వెళ్ళాలని సూచిస్తున్నాం. ఇప్పుడు జూలై నెలలో పడాల్సిన మొత్తం వర్షపాతం కూడా 24 గంటల్లోనే కవర్ అయింది. సో దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? గత జూన్ మాసంలో చూసుకున్నట్లయితే మనకి పడవలసిన వర్షం చాలా స్వల్పంగా పడిందనే చెప్పుకోవాలి. దాదాపు మనం 50% డెఫిషిట్లో ఉన్నాము. బట్ జూలైలో మాత్రం ఆ డెఫిషిట్ అంతా కవర్ అయ్యి ప్రస్తుతం 20% ఎక్సెస్లో ఉన్నాము. బట్ ఈ యొక్క మాన్సూన్ పర్ఫార్మెన్స్ ఈ యొక్క నైరుతి పవనాల యొక్క కొనసాగింపు ఇంకా ఆగస్ట్ మరియు సెప్టెంబర్లో ఉంటుంది కాబట్టి ఆగస్టులో ఎక్కువ బ్రేక్స్ వచ్చే ఈ యొక్క నైరుతి పవనాల యొక్క బ్రేక్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణాన్ని బేస్ చేసుకుని అయితే ఇప్పుడైతే ప్రస్తుతం మనకి సప్లస్ వర్షాలు అయితే కురవడం వల్ల మనకి ఎక్కువ వాటర్ ఉంటుంది కదా అనేసి ఎక్కువ వాటర్ కన్జ్యూమింగ్ పంటలకి వెళ్లకుండా ఏవైతే ఈ సీజనల్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటికి వెళ్ళడం మంచిదనేసి రైతులకి సూచించడం జరుగుతుంది. మొత్తానికి ఏ అలర్ట్లు జారీ చేశారు? జిల్లాలకు కావచ్చు, నగరానికి కావచ్చు? ప్రస్తుతం జిల్లాలకి కానీ నగరానికి కానీ ఎల్లో అలర్ట్ అయితే ఈరోజు రేపు ఎల్లుండి కూడా రానున్న 3 రోజులు కూడా ఎల్లో వార్నింగ్ అయితే జారీ చేయడం జరిగింది. తర్వాత వర్షాన్ని యొక్క ప్రభావాన్ని బట్టి మేము ఈ యొక్క వార్నింగ్స్ని కూడా మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వచ్చే 3 రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకొని తగు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ జాఫర్తో కలిసి శిల్ప, RTV వెదర్ ఆఫీస్ నుంచి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే 5 రోజుల్లో ఇంకెంత భారీ వర్షాలు ఉండబోతున్నాయి అనే వివరాలు ఇప్పుడు మీకు అందించబోతున్నాను. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో, ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో ఎక్కడికక్కడ రహదారులన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రహదారులు చాలా చోట్ల నీట మునిగిపోయి రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాన్ని కూడా రోడ్లన్నీ జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇదే పరిస్థితి